హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, గతంలో మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తులు మళ్ళీ ఇప్పుడు కూడా మోసం చేయడానికి అవకాశం ఉందా? ఆర్ చెయ్యాలి అనుకుంటున్నారా? అసలు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి? డెఫినెట్‌గా పాస్ట్‌లో ఎవరో ఒక వ్యక్తి వల్ల మీరు సఫర్ అయ్యే ఉంటారండి. వాళ్ళు ఏదో ఒక వేలో మిమ్మల్ని బీట్రే చేసుంటారు. ఇలాంటి వ్యక్తులు ఒక్కలైనా ఉంటారు ప్రతి వాళ్ళ లైఫ్‌లో కూడా. సో, ఇలాంటి వ్యక్తులతో మళ్ళీ మీరు మాట్లాడుతున్నా, మళ్ళీ వాళ్ళతో మీరు అంటే కలిసుండే ప్రయత్నం చేస్తున్నా సరే, అసలు వాళ్ళని మీరు ఎంతవరకు నమ్మొచ్చు? మీ సైడ్ నుంచి మీరు చేయాల్సిందేంటి? వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? సో, ఇలాంటి రీడింగ్ చేయడానికి ఒకటే రీజన్ అండి. నా దగ్గరికి ఈ మధ్యన చాలామందొస్తున్నారు. అంటే అది ఎలా ఉంది అంటే పరిస్థితి, వాళ్ళేంటంటే వాళ్ళ పర్సన్స్‌తో సఫర్ అవుతుంది ఆర్ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంది. అంతా కూడా పక్కన పెట్టేసి మళ్ళీ కూడా ఒక ఫ్రెష్ వేలో వాళ్ళ లైఫ్‌ని బిగిన్ చేయాలి అనుకుంటున్నారు ఆ పర్సన్‌తో. అండ్ వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తున్నారు. లైక్ ఆ సెకండ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తున్నారు. బట్ స్టిల్ ఎక్కడో కానీ పాస్ట్‌లో కొన్ని జరిగిన తర్వాత అనుమానాలనేవి ఉంటాయి కదండీ! అది సహజమే. సో, ఈరోజు ఈ రీడింగ్ ద్వారా మీరేం చెయ్యాలి? ఆర్ వాళ్ళని మీరు ఎంతవరకు నమ్మొచ్చు అనేదైతే నేను క్లారిటీ ఇస్తాను. ఇదేంటంటే అందరికీ యూజ్ అవుతుంది అని నాకెందుకో అనిపించిందండి. అందుకే ఇలాంటి రీడింగ్ అయితే చేస్తున్నాను. అండ్ రీడింగ్‌లోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ రెండూ ఉంటాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో డైరెక్ట్‌గా మెసేజ్ పెట్టొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. అది మీ అండ్ ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి రెడ్ జాస్పర్ క్రిస్టల్ ఉంది. అండ్ సెకండ్ కార్డ్ సెట్‌కి సోడాలైట్ క్రిస్టల్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి క్లియర్ క్వార్ట్జ్ వాండ్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే ఈ రెడ్ జాస్పర్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. గతంలో మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తి మళ్ళీ ఇప్పుడు కూడా మోసం చేస్తారా? ఆర్ చెయ్యాలి అనుకుంటున్నారా? వాళ్ళ ఉద్దేశాలేంటి? అసలు వాళ్ళ ఆలోచన ఎలా ఉంది? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, డెఫినిట్‌గా ఈ వ్యక్తులేంటంటే, పాస్ట్‌లో మీకు చాలా ప్రామిసెస్ చేశారండి. వాళ్ళ సైడ్ నుంచి మీకు చాలా రకాలుగా కమిట్మెంట్ ఇవ్వడం అయితే జరిగింది. బట్ ఎందుకో కానీ ఈ వ్యక్తులు వాళ్ళ మాట మీద నిలబడలేకపోయారు అని నాకనిపిస్తుందండి. అంటే కమిట్మెంట్ అయితే ఇచ్చారు కానీ, దానికెందుకో కానీ స్టిక్ అవ్వలేకపోయారు. సో, ఇక్కడేంటంటే, ఈ వ్యక్తులు మీ విషయంలో ఏదైతే చేశారో, అది బీట్రే అయితే కాదండి. వాళ్ళు కూడా అనుకోలేదు అలా అవుతుంది అని. వాళ్ళు కూడా ఊహించింది జరిగింది అని చెప్పొచ్చు. ఇదేంటంటే మీకెలా అయితే ఒక షాకో, ఈ వ్యక్తికి కూడా అలానే షాక్ అండి. వాళ్ళైతే ఇదైతే అనుకోలేదు. జెన్యూన్‌గానే మిమ్మల్ని ఇష్టపడ్డారు అండ్ మీ లైఫ్‌లో ఉన్నారు అండ్ మిమ్మల్ని కావాలి అనుకున్నారు. ఆర్ మీతో ఒక మంచి రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయాలి అనుకున్నారు. ఈ వ్యక్తి ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళతో మీకు ఎలాంటి సంబంధాలైనా ఉండొచ్చు. బట్ ఏదైనా సరే ఈ వ్యక్తులు మాత్రం మీకు లాయల్‌గానే ఉన్నారండి. వాళ్ళైతే చీట్ చేయాలి అని మాత్రం మీ లైఫ్‌లోకి రాలేదు. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు ఇచ్చిన మాట మీద నిలబడాలి అనే ఉద్దేశంతోనే అంటే ఎప్పుడూ కూడా ప్రయత్నాలు చేశారు. కాకపోతే వాళ్ళు చేసింది ఎందుకో కానీ ఫలించలేదండి. వాళ్ళొకటి అనుకున్నారు. అది ఇంకొకలా జరిగింది. దానికి వాళ్ళని మీరు బ్లేమ్ చేసినా సరే వాళ్ళు కూడా అది ఊహించలేదు. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో ఇది వాళ్ళకి కూడా డిసప్పాయింట్‌మెంటేనండి. మీకు మాత్రమే కాదు. సో, ఇప్పుడు మళ్ళీ ఒకవేళ మీ ఇద్దరు మాట్లాడుకొని, మళ్ళీ మీ ఇద్దరు ప్రయత్నాలు కానీ చేస్తున్నా ఆర్ ఇంకా అలాంటి ఆలోచనలో ఉన్నా సరే ఎక్కడో అంటే అయిపోయిందేదో అయిపోయింది. బట్ స్టిల్ ఇప్పటికైనా సరే థింగ్స్ వర్కౌట్ అయితే చాలు. ఈ వ్యక్తులు మనల్ని అర్థం చేసుకుంటే చాలు అని మీరు ఆ మైండ్ సెట్‌తో ఉండి వాళ్ళకి మళ్ళీ ఒక ఛాన్స్ ఇచ్చినా సరే స్టిల్ మీ ఇద్దరి మధ్యలో కొన్ని అంటే డిస్కషన్స్‌లా వస్తాయి. అంటే అది ఆర్గ్యుమెంట్ అని నేను చెప్పను కానీ ఈ వ్యక్తిని మీరు జడ్జ్ చేశారనుకోండి పాస్ట్ బేసిస్ మీద వాళ్ళు కూడా మిమ్మల్ని జడ్జ్ చేస్తారు. మిమ్మల్ని మాటలు అంటారు. ఇక్కడ ఏంటంటే ఇద్దరికీ కూడా ఆ స్పేస్ అనేది ఉండాలండి. వాళ్ళకి ఇవ్వాల్సిన ఫ్రీడమ్ మీరివ్వాలి. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు కూడా మీకు ఆ ఫ్రీడమ్ ఇవ్వడానికి చూస్తారు. మీరెక్కువ మాట్లాడకూడదు. అలా అని చెప్పి తక్కువ కూడా మాట్లాడకూడదండి. ఎందుకంటే, ఆ వ్యక్తులకి మీరు ఓపెన్ అప్ అవుతుంటే, వాళ్ళు కూడా ఓపెన్ అప్ అవ్వడానికి ట్రై చేస్తుంటారు.
అలా అని చెప్పి వాళ్ళు ఎక్కువ మాట్లాడారనుకోండి, మీకేమనిపిస్తది? వీళ్ళకి ఏదో అవసరం ఉన్నట్టుంది. మళ్ళీ కూడా అంటే మనల్ని మోసం చేయడానికి చూస్తున్నట్టున్నారు. ఆర్ లేకపోతే ఇంకేదో వాళ్ళకి ఆలోచనలు ఉన్నాయి అని మీకు అనిపించొచ్చు. సో, వాళ్ళందుకే తక్కువ మాట్లాడొచ్చు. దాని అర్థం ఏంటంటే, వాళ్ళకి మనసులో ఇంకేదో ఉందని కాదు. బట్ ఇక్కడ ఎలా ఉంటుంది అంటే, మీరు ఎక్కువ మాట్లాడకుండా మీరు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడితే బావుంటుంది. అంటే ఎలా అంటే, హాయ్ ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? ఎక్కడున్నావు? ఇలా లైన్‌గా మెసేజెస్ కాదండి. కొంతమందికి అది చాలా అలవాటు ఉంటుంది. నా దగ్గరికి వస్తుంటారు కదా కొంతమంది. నేను వాళ్ళని అబ్జర్వ్ చేశాను. అదేంటంటే, మనం ఏంటంటే ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. దానికి మించి మాట్లాడితే ఆ వ్యక్తులకి అది నచ్చుతుంది, లేదు అనే ఈ క్లారిటీ మెయింటైన్ చేయరండి. వాళ్ళు చెప్పాలనుకుంది ముందు చెప్పేస్తే వాళ్ళు ఫ్రీ అయిపోతారు అనే ఉద్దేశమే కానీ, అది ఆ వ్యక్తులకి ఎంతవరకు రీచ్ అవుతుంది, దానివల్ల వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది వీళ్ళకి అనవసరం అండి. ఇప్పుడు మీరు హాయ్ ఎలా ఉన్నావు అంటే వాళ్ళు తిరిగి రిప్లై ఇచ్చారంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నట్టే కదా మాట్లాడడానికి. అప్పుడు మీరు కావాలంటే మిగతా ప్రశ్నలు అడగొచ్చు. బట్ మీరు ఒకేసారి 10 ప్రశ్నలు అడిగితే అందులో వాళ్ళకేం అర్థమవుతుందో, వాళ్ళు దాన్ని ఎలా తీసుకుంటారో. సో, ఇక్కడ నేనొకటి చెప్తాను చూడండి. ఆ వ్యక్తులేంటంటే మీకు కొంతవరకే ఛాన్స్ ఇస్తే, ఆ ఛాన్స్‌నే మీరు యుటిలైజ్ చేసుకొని, ఈ రిలేషన్‌షిప్‌ని ముందుకు తీసుకువెళ్ళాల్సి ఉంటుందండి. అంతేకాని వాళ్ళు కొంచెం ఛాన్స్ ఇచ్చారు కదా అని మీరు ఎక్కువ తీసుకుంటాము అంటే, మళ్ళీ కూడా మీ ఇద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్స్ రావడం, మళ్ళీ కూడా ఇద్దరు ఫైట్ చేసుకోవడం లాంటివైతే జరుగుతాయి. సో, మాట్లాడేటప్పుడు కానీ, వీళ్ళని మీట్ అయినప్పుడు కానీ చాలా జాగ్రత్తగా అంటే మీరు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే మంచిదనమాట. అట్ ద సేమ్ టైమ్ ఆ వ్యక్తులకు కూడా అంటే కొన్ని డౌట్స్ ఉన్నాయండి. వాళ్ళేంటంటే పాస్ట్‌లో మీకు కమిట్మెంట్ ఇచ్చారు. బట్ అది వర్కౌట్ అవ్వలేదు ఎందుకో. ఆర్ మీరు కూడా ఇచ్చుంటారు. ఏదైనా సరే ఇక్కడ వర్కౌట్ అవ్వలేదు కదా! సో, ఇప్పుడు వీళ్ళేంటంటే మీతో కలిసినా సరే డౌట్‌గానే ఉంటారండి. 100% మీ ఎనర్జీస్, వాళ్ళ ఎనర్జీస్ ఇంటర్‌ట్విన్ అవ్వవు. అది ఎలా ఉంటుందంటే చూస్తారు. అబ్జర్వ్ చేస్తారు. ఈ వ్యక్తి మనకి సూటబుల్లా కాదా? పాస్ట్‌లో ఇలా అయింది కదా! ఇప్పుడు మళ్ళీ ఛాన్స్ ఉందా? లేదా? అని వాళ్ళకి కూడా డౌట్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ మీకు ఉంటాయి. కానీ ఇది ఎక్కువ అవ్వకూడదండి. మీరేంటంటే ఎక్కువ ఆలోచించకూడదు. ఈ వ్యక్తిని ఎక్కువ అనుమానించకూడదు. ఈ వ్యక్తి ఏదైనా చెప్తే అట్‌లీస్ట్ ఆ టైంకి మీరు నమ్మినట్టున్న తర్వాత మీరు అంటే వాళ్ళని చెక్ చేయొచ్చు. ఆర్ వాళ్ళ పరంగా ఏదైనా తెలుసుకోవచ్చు. బట్ కంప్లీట్‌గా ఈ వ్యక్తిని నేను అస్సలు నమ్మను. వీళ్ళు చీటర్స్. వీళ్ళనెలా నమ్ముతాను? గతంలో నాకు జరిగింది ఇంకా నేను మర్చిపోలేదు అనుకోని మీరేంటంటే వీళ్ళని ఎక్కువ అలాగా అంటే ఇబ్బంది పెట్టకూడదండి. వాళ్ళ మీద మీరు డౌట్ పడుతున్నట్టుగా వాళ్ళకి తెలిసినా సరే వాళ్ళు కూడా చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారు. ఓకే. మీ ఇంట్యూషన్‌ని మీరు ట్రస్ట్ చేయండి తప్పులేదు. కానీ ఈ వ్యక్తిని ఎక్కువ అనుమానించారనుకోండి, ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే ఇంత కష్టపడి మళ్ళీ బిగిన్ చేసింది కూడా వర్కౌట్ అవ్వదండి. ఈ వ్యక్తులకు కూడా ఇన్‌సెక్యూరిటీస్ మొదలవుతాయి. అంటే ఎలా అంటే మనం కలుద్దామని ప్రయత్నం చేస్తున్నా సరే, ఈ వ్యక్తులు ఎందుకో మనల్ని నమ్మట్లేదు. సో, ఒక ఛాన్స్ తీసుకోవచ్చా లేదా? తీసుకున్నా సరే వర్కౌట్ అయ్యేలా నాకు అనిపించట్లేదు. ఆర్ ఫ్యూచర్ కనిపించట్లేదు అని చెప్పి వాళ్ళేంటంటే లేనిపోని అనుమానాలు పెట్టుకుంటారు. అది మీ మీద కాదు. బట్ ఎందుకో రిలేషన్‌షిప్ అనుకున్నట్టుగా అవ్వదు అని అలాంటి ఒక కన్‌క్లూజన్‌కి వచ్చేసి ఇంకేదో ఒక డెసిషన్ తీసుకుంటారు. ఈ వ్యక్తుల్ని ఏంటంటే మీరు కొంచెం అబ్జర్వ్ చేసి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కొన్ని మీరు తెలుసుకొని దాని ప్రకారం ఎలా ఈ రిలేషన్‌షిప్‌ని ముందుకు తీసుకువెళ్తే బావుంటుంది అని మీరు ఆలోచించి, మీరు అనుకున్నవి మీరు స్లోగా చేస్తూ ఆర్ ఈ వ్యక్తి కానీ, ఈ రిలేషన్‌షిప్ పరంగా కానీ కాన్ఫిడెన్స్ అనేది మళ్ళీ రీగెయిన్ చేసుకొని, ఈ రిలేషన్‌షిప్‌ని ఎలా అయినా హ్యాండిల్ చేయగలరు. ఆర్ ఈ వ్యక్తితో ఎలా అయినా సరే ముందుకి కంటిన్యూ అవ్వగలరు అని మీరు ట్రస్ట్ చేసి స్లోగా ఒక్కొక్క స్టెప్ లైక్ బేబీ స్టెప్స్ అనేవి వేస్తే డెఫినిట్‌గా ఈ రిలేషన్‌షిప్ అనేది మీరు అనుకున్న వేలో వర్కౌట్ అవుతుందండి. ఈ ఇన్‌సెక్యూరిటీస్ ఏవైనా ఉంటే అవి విడిచిపెట్టేయండి. విడిచిపెట్టేసి ఈ వ్యక్తిని హార్ట్‌ఫుల్‌గా ట్రస్ట్ చేయడానికి ట్రై చేయండి. కొంచెం అంటే ఫస్ట్ థింగ్స్ కాంప్లికేటెడ్‌గానే ఉంటాయి. రిలేషన్‌షిప్ అనుకున్నంత ఈజీగా ముందుకు వెళ్దు. బట్ ఛాన్సెస్ అయితే తీసుకోవచ్చండి. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి కూడా ఇంటెన్షనల్‌గా కొన్ని చేయలేదు అన్నట్టుగా క్లియర్‌గా యూనివర్స్ అయితే ఒక ఇండికేషన్ ఇస్తుంది. మీరు ఆలోచించడం తప్పు కాదు. అండ్ సిట్యుయేషన్‌ని కూడా పైపైన కాకుండా డీప్‌గా థింక్ చేయడం మంచిదే కానీ, దానివల్ల మళ్ళీ కూడా మీ ఇద్దరి మధ్యలో ఏ ప్రాబ్లమ్స్ రాకుండా మాత్రం చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుందండి. ఎందుకంటే ఈ వ్యక్తులకైతే మాత్రం జెన్యూన్‌గానే మీతో రిలేషన్‌షిప్ స్టార్ట్ చేయాలని ఉంది. వాళ్ళేంటంటే మిమ్మల్ని బ్లేమ్ చేసి ఆర్ మళ్ళీ కూడా మిమ్మల్ని చీట్ చేసి ఆర్ మీ పరంగా ఇంకా ఎఫర్ట్స్ పెట్టకూడదు అని ఇలా ఎక్కడ నెగెటివ్‌గా అనుకోవట్లేదు. బట్ మీ బిహేవియర్ వల్ల మళ్ళీ కూడా ఈ వ్యక్తులకు కొంత ఇన్‌సెక్యూరిటీస్ అనేవి డెవలప్ అవ్వడం ఛాన్సెస్ ఉన్నాయి. అవి మాత్రం జరగకుండా మీరు ఈ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేస్తే సరిపోతుందండి. థింగ్స్ మీరు అనుకున్న వేలోనే
ముందుకు వెళ్తాయి. అండ్ ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ మీకు ఈ సిచ్యువేషన్ పరంగా ఏం అడ్వైస్ ఇస్తుందో. సో ఈ కార్డ్స్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, మీలో పాజిటివిటీ ఉందండి, బట్ నెగిటివిటీ కూడా అంతే ఉంది. 2 ఈక్వల్‌గా ఉన్నాయని చెప్పొచ్చు. ఈ వ్యక్తి మీద మీకు పాజిటివ్ ఇంప్రెషన్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ నెగిటివ్ ఇంప్రెషన్ కూడా ఉంది. ఎక్కడో కానీ థింగ్స్ వర్కౌట్ చేసుకోవాలి అని ఉంది. ఈ వ్యక్తితో కలిసి ఉండాలని ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఈ వ్యక్తిని ట్రస్ట్ చేయకూడదు. అండ్ ఈ వ్యక్తికి అంత ఈజీగా ఛాన్స్ ఇవ్వకూడదు. మళ్ళీ వీళ్ళకి ఏమి ఆలోచనలు ఉన్నాయో ఆర్ వీళ్ళేమైనా మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తున్నారేమో అని ఇలాంటి ఫీలింగ్స్ కూడా ఉన్నాయండి. నేను చెప్తున్నాను కదా, ఇది ఉంది, అది ఉంది. సో దానివల్ల మీరేంటంటే ఈ వ్యక్తితో అంటే జర్నీ అనేది స్టార్ట్ చేయబోతున్నారో ఆర్ ఆల్రెడీ స్టార్ట్ చేశారో నాకైతే తెలీదు. ఈ రిలేషన్‌షిప్‌లో ఏం ఫేస్ చేస్తారో క్లారిటీ లేక కొంత సఫర్ అవుతున్నారండి. నేనైతే మీకు ఒకటే చెప్తానండి. ఈ రిలేషన్‌షిప్‌లోని మీరు అనుకున్నవి అనుకున్నట్టుగా సాధించుకోవాలి అంటే ముందు మీలో ఉన్న నెగటివిటీని మీరు రిలీజ్ చేయాలి. ఈ వ్యక్తిని మీరు ఏంటంటే పాస్ట్‌లో చూసిన పర్సన్‌లా మళ్ళీ చూస్తే మాత్రం ఈ రిలేషన్‌షిప్ ముందుకు వెళ్ళదండి. ఈ వ్యక్తిని మీరు ఏంటంటే ఇష్టపడితే మనస్ఫూర్తిగా ఇష్టపడాలి. మనస్ఫూర్తిగా మీ జీవితంలోకి తెచ్చుకోవాలి. లేదు అలా నాకు అవ్వదు అంటే కంప్లీట్‌గా విడిచిపెట్టేయండి. అంతేకాని వీళ్ళేంటో చూద్దాంలే, చూసి అప్పుడు డిసైడ్ అవుదాంలే అనుకోని అలాంటి ఆలోచనలు అయితే పెట్టుకోవద్దు. ఎందుకంటే ఈ వ్యక్తులు మీ విషయంలోనే మళ్ళీ మిమ్మల్ని చీట్ చేయాలి అని అనుకుంటున్నట్టుగా నాకు ఎక్కడా అనిపించట్లేదు. అలా ఏ కార్డ్స్ కూడా రాలేదు. మేబీ మీ ఇంట్యూషన్ ఎప్పుడో అంటే ఇలా చెప్తున్నా సరే స్టిల్ నేను మీకు ఒకటే చెప్తాను. ఒక వ్యక్తితో మీరు కంప్లీట్‌గా క్లోజ్ అయితే కానీ మీకు తెలీదండి సిచ్యువేషన్ ఏంటి అనేది. సో డెఫినెట్‌గా ఈ వ్యక్తితో మీ విషెస్ అనేవి మీరు ఫుల్‌ఫిల్ చేసుకోవాలి. ఈ రిలేషన్‌షిప్‌లో ఒక పాజిటివిటీ రావాలి అంటే మీలో ఉన్న ఈ నెగటివిటీ బయటకు వెళ్ళాలి. మీరు ఆలోచించే విధానం అనేది మార్చుకోవాలి. అది ఓన్లీ ఒక పాజిటివ్ వేలో ఉంటే మాత్రమే రిలేషన్‌షిప్ అయితే వర్కౌట్ అవుతుంది. ఇంకా మీ ఇష్టం. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ సోడాలైట్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. గతంలో మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తి ఇప్పుడు మళ్ళీ కూడా మిమ్మల్ని మోసం చేయాలి అనుకుంటున్నారా? వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి? అసలు వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ వ్యక్తులు కూడా మీలాంటి వాళ్ళేనండి. అంటే వీళ్ళు బ్యాడ్ పర్సన్స్. సో అంటే మీరు కూడా ఏంటండి వాళ్ళతో మమ్మల్ని కంపేర్ చేస్తున్నారు అని అనుకోవద్దు. దానికి రీజన్ కూడా నేను చెప్తాను. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో నిజానికి ఈ రిలేషన్‌షిప్ అనేది యాక్చువల్‌గా మిర్రర్ రిలేషన్‌షిప్ అండి. ఈ వ్యక్తి మిమ్మల్ని మోసం చేసిన మాట నిజమే. అందులో అయితే డౌటే లేదు. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో నాకు అర్థమైపోయింది సిచ్యువేషన్. కాకపోతే నేనిక్కడ చెప్పేదేంటంటే ఈ వ్యక్తులు అసలు మిమ్మల్ని మోసం చేయడానికి కారణం ఏంటో కూడా చెప్తాను. వీళ్ళేంటంటే మీరు వీళ్ళని మోసం చేస్తున్నారు. వీళ్ళతో మీరు నిజాయితీగా లేరు అనుకోని మిమ్మల్ని మోసం చేశారండి. అంతేకాని వాళ్ళేంటంటే కావాలని వీళ్ళని చీట్ చేయాలి. వీళ్ళ విషయంలోనే ముందు నుంచి కూడా మనం ఇలా ఉంటేనే మంచిది. మన అవసరానికి వీళ్ళని ఉపయోగించుకుందాం అని ఇలా వాళ్ళు అనుకోలేదు. మీరు వీళ్ళతోని మంచిగా ఉండట్లేదు. మీరు వీళ్ళ వెనక ఏదో చేస్తున్నారు. సో వాళ్ళు చేస్తే తప్పేంటి? మీరు చేశారు. అప్పుడు తప్పులేదు. మరి మేము చేస్తే తప్పేంటి? అనే ఇలాంటి ఒక ఆలోచనలకు వచ్చేసారండి వ్యక్తులు. అంటే ఇక్కడ మీరు మోసం చేయకపోయినా సరే వాళ్ళకెందుకో అలా అనిపించింది. మేబీ మీరేంటంటే వాళ్ళ దగ్గర కొన్ని విషయాలు దాచిపెట్టడం కానీ, వాళ్ళతో అంటే ఓపెన్‌గా కొన్ని చెప్పకపోవడం కానీ, లేకపోతే మీ ఒపీనియన్స్ ఓపెన్‌గా షేర్ చేసుకోకపోవడం కానీ, ఇలా ఏవో జరిగాయండి. మొత్తానికి వీళ్ళ వెనక ఏవో అంటే జరిగాయని వాళ్ళు బిలీవ్ చేశారు. అందుకే ఇవన్నీ వచ్చాయి. మీరేంటంటే ఏదో ప్రాబ్లమ్‌లో ఉండో లేకపోతే వీళ్ళు మీకు దూరం అయిపోతారు అని మీరు ఏదో చెప్పకపోయినా సరే స్టిల్ వాళ్ళకది ఎలా అర్థమైందంటే మీరు మోసం చేశారు అంతే. అందుకే వాళ్ళు అలా చేసినా పర్వాలేదనుకోని ఈ వ్యక్తులు అలాంటి పని చేశారండి. నేను ఆల్రెడీ చెప్తున్నాను కదా! ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే మిర్రర్ రిలేషన్‌షిప్ లాంటిది. అంటే మీరు మంచిస్తే మీకు మంచే తిరిగి వస్తుంది. బట్ ఈ వ్యక్తులకు మీరు చెడు చేస్తే అది కూడా వాళ్ళు తిరిగి ఇచ్చేస్తారండి. వాళ్ళేంటంటే ఏది అంటే మనసులో పెట్టుకొని దాన్ని అలా బేర్ చేస్తూ ఉండే టైప్ అయితే కాదండి. సో అందుకే మీకైతే ఇలా జరిగింది. దీనికి నేను మిమ్మల్ని బ్లేమ్ చేయట్లేదు. బట్ సిచ్యువేషన్ అయితే ఇదేనండి. ఇప్పుడు కూడా ఏంటంటే ఈ వ్యక్తి ఎలా ఆలోచిస్తున్నారు అంటే
మీరు వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసినా ఆర్ మీ ఇద్దరు మళ్ళీ ఎప్పట్లా మాట్లాడుకుంటున్నా వాళ్ళకి ఎక్కడో డౌట్ అయితే ఉందండి. నిజానికి వీళ్ళు మోసం చేశారు. అట్ ద సేమ్ టైమ్ ఇది జరిగింది కాబట్టి మళ్ళీ కూడా మీరేమైనా రివెంజ్ తీర్చుకుంటారేమో అని ఆలోచిస్తున్నారు. అంటే మీరు వాళ్ళకి మంచి మాటలు చెప్పినా, వాళ్ళతో మీరు ఎంత కలవడానికి ప్రయత్నం చేస్తున్నా సరే వాళ్ళకేమనిపిస్తుంది తెలుసా? అంటే మీరు ఏవో ప్లాన్స్‌లో ఉన్నారు. బయటకి తియ్యటి మాటలు చెప్తున్నారు. బట్ లోపల ఆలోచనలు వేరేగా ఉన్నాయి అని వాళ్ళు అనుకుంటున్నారండి. అంటే ఈ వ్యక్తులు 100% మిమ్మల్ని ట్రస్ట్ చేయలేకపోతున్నారు. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు చేసిన మోసం అని చెప్పొచ్చు. వాళ్ళు చేసుకున్న దానికి వాళ్ళు అనుభవించడం అని కూడా చెప్పొచ్చండి. ఎందుకంటే మీరు ఎంత మంచిగా ఉన్నా సరే వాళ్ళకి మరి అలానే అర్థమవుతుంది అంటే అది వాళ్ళ కర్మ అని చెప్పొచ్చు. ఆర్ వాళ్ళు ఆ వేలో సఫర్ అవ్వాలని ఉంది. డెఫినిట్‌గా ఈ వ్యక్తులైతే సఫర్ అవుతున్నారండి. మీతో మాట్లాడుతున్నారు. మీరు వీళ్ళకి ఎంతలా అష్యూరెన్స్ ఇస్తున్నా, మీ సైడ్ నుంచి మీరు ఎంతలా ఎఫర్ట్స్ పెడుతున్నా సరే వాళ్ళకది ఎలా అనిపిస్తుందంటే ఒక నెగెటివ్ వేలో అనిపిస్తుంది. అంటే ఇది ఎంతకాలం ఇలా కంటిన్యూ అవుతుందో, ఈ వ్యక్తులు ఏ రోజు మళ్ళీ మనల్ని చీట్ చేస్తారో, లేకపోతే ఏ రోజు టైం కోసం చూస్తున్నారో అని వాళ్ళకి ఎక్కడో కానీ భయం వేస్తుందండి. వాళ్ళని బ్లేమ్ చేయడానికి లేదు కానీ వాళ్ళు భయపడుతున్నారు వాళ్ళు చేసుకున్న దానికి. అండ్ అంటే వాళ్ళకేం చెయ్యాలో కూడా అర్థం అవ్వట్లేదండి. నెక్స్ట్ మీతో అంటే ఎలా ట్రావెల్ చెయ్యాలి? ఆర్ మీ పరంగా ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టాలి? ఆర్ మీరు చేస్తుంది వాళ్ళ విషయంలో ఎంతవరకు సిన్సియర్‌గా చేస్తున్నారు? ఆర్ మీకు ఎంతవరకు లాయల్టీ ఉంది అనేది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. సో, దానివల్ల ఆ వ్యక్తులేంటంటే భయపడుతున్నారండి. వాళ్ళు ఏ డెసిషన్ తీసుకోలేక అంటే సఫర్ అవుతున్నారు అని చెప్పొచ్చు. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో నాకొకటి అర్థమైంది. ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో ఏం చేయాలో తెలియక కూడాను అక్కడే స్టక్ అయిపోయారు. అంటే ఈ రిలేషన్‌షిప్‌ని అంటే ఒక ఫ్రెష్ వేలో బిగినింగ్ చేసినట్టా? చెయ్యనట్టా? లేకపోతే ఇది కంటిన్యూషనా? అంటే ఇప్పుడు పాస్ట్‌లో వాళ్ళు చేసిన పనికి ఇది కంటిన్యూషనా అనేది వాళ్ళకి అర్థం అవ్వట్లేదండి. ఇక్కడ ఒకటి మాత్రం చెప్పగలను. ఈ వ్యక్తులేంటంటే పాస్ట్‌లోనే ఉన్నారింక. వీళ్ళేంటంటే పాస్ట్ నుంచి బయటకి రాలేదు. ఎలా రావాలో కూడా వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఎమోషన్స్ అనేవి చాలా హైగా ఉన్నాయి. ఎక్కువ ఆలోచిస్తున్నారు. మీరేం మాట్లాడినా మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటున్నారు. మీ మాటలు వాళ్ళకి వేరేలా అర్థమవుతున్నాయి. అంటే మీరొక ఉద్దేశంతో ఏదో చెప్తే వాళ్ళకి ఇంకో ఉద్దేశంతో అర్థమవుతుందండి. దీనివల్ల గొడవలనేవి పెద్ద నాకు కనిపించట్లేదు కానీ, వ్యక్తులు ఎందుకో కానీ స్టెబుల్‌గా థింక్ చేయలేకపోతున్నారు. వాళ్ళకేంటంటే మీరు చెప్పే మాటలు ఇంకోలా అనిపిస్తున్నాయన్నమాట. ఏదైనా సరే ఈ వ్యక్తులైతే సఫర్ అవుతున్నారండి. వాళ్ళు చేసుకున్న దానికి వాళ్ళు అనుభవిస్తున్నారు. అదైతే నో డౌట్. సో, ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లోని ఈ వ్యక్తులు మిమ్మల్ని బీట్రే చేయడం అనేది ఇంపాసిబుల్ అండి. మళ్ళీ వీళ్ళు మోసం చేస్తారు అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ వ్యక్తులు ఫస్టే వాళ్ళు కావాలని చేసింది కాదు. అట్ ద సేమ్ టైమ్ ఎప్పుడైతే ఇది జరిగిపోయిందో దాన్ని వాళ్ళేంటంటే రిటర్న్ తీసుకోలేరు కదా! చేసిన మోసాన్ని ఎవరండి వెనక్కి తీసుకోగలరు? అదయిపోయింది. బట్ అట్‌లీస్ట్ హోప్స్ క్రియేట్ చేసి రిలేషన్‌షిప్‌ని అంటే మీరనుకున్న వేలో ముందుకు తీసుకువెళ్ళడం ఒక్కటే వాళ్ళకి ఆప్షన్. కాకపోతే ఇప్పుడు వాళ్ళేంటంటే భయపడుతున్నారు. మీరు మళ్ళీ ఎక్కడ వీళ్ళని టార్గెట్ చేస్తారో, ఎక్కడ రివెంజ్ తీర్చుకుంటారో వాళ్ళు చేసిన దానికి అని. సో, దీనివల్ల వాళ్ళేంటంటే రిలేషన్‌షిప్‌ని మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. మనస్ఫూర్తిగా మీతో ట్రావెల్ అవ్వలేకపోతున్నారు. మేబీ మీరేంటంటే ఈ వ్యక్తిలో కొంత కోల్డ్ బిహేవియర్‌ని నోటీస్ చేసుంటారు. లైక్ ఏంటంటే మీకు దూరంగా ఉండడం, మీరెక్కువ మాట్లాడినా వాళ్ళు తక్కువ మాట్లాడడం, మీరెక్కడికైనా పిలిచినా సరే పెద్దగా మిమ్మల్ని మీట్ అవ్వకపోవడం ఇలాంటివి చేస్తుంటారు. దానికి రీజన్ ఏంటంటే భయమండి. ఇంకేంటో కాదు. మీరేంటంటే అన్నీ ఓపెన్‌గానే మాట్లాడతారు. బట్ ఆ వ్యక్తులేంటంటే భయపడుతున్నారు. సో, ఇదేంటంటే మీ సైడ్ నుంచి ఎప్పుడైతే మీరు వాళ్ళకి చెప్తున్నవి చేస్తుంటారో ఆర్ మీ మీద వాళ్ళకి ఆ నమ్మకం అనేది స్లోగా స్టార్ట్ అవుతుందో ఖచ్చితంగాను ఈ ఫేజ్ అనేది ఎండ్ అవుతుందండి. వాళ్ళు మీకు చేసిన దానికి ఈ పనిష్మెంట్ నుంచి బయటపడతారు అని చెప్పొచ్చు. ఇది వ్యక్తికి పనిష్మెంటేనండి. మీరు వీళ్ళతో మంచిగా ఉండడం మాత్రం మీరు వీళ్ళకి చాలా పెద్ద పనిష్మెంట్ ఇచ్చారని చెప్పొచ్చు. యాక్చువల్‌గా మీరు వీళ్ళతో డైరెక్ట్‌గా ఫైట్ చేసినా, లేకపోతే ఎనిమిటీ అనేది మెయింటైన్ చేసినా సరే, వాళ్ళకది పెద్ద పనిష్మెంట్‌లా అనిపించి ఉండేది కాదు. బట్ మీరు ఎప్పుడైతే వీళ్ళతో మంచిగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారో, రిలేషన్‌షిప్ మేబీ వర్కౌట్ చేసుకుంటే బావుంటది అనే ఆలోచనలు మీకు ఉన్నాయో, డెఫినెట్‌గా ఈ వ్యక్తికి ఇది అలానే అనిపిస్తుంది. చాలా పెయిన్ అయితే తీసుకుంటున్నారండి. సో, ఇలాంటి ఒక సిట్యుయేషన్ నుంచి వీళ్ళు బయటపడాలి అంటే వీళ్ళతో మీరు మంచిగా ఉండాలి, మంచిగా మాట్లాడాలి. అండ్ మీరు చెప్పేది ఫస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే అలా చేస్తారో వాళ్ళు దీని నుంచి బయటకు వస్తారు. అండ్ మీ విషయంలో కూడా లాయల్‌గా ఉంటారండి. యాక్చువల్‌గా ఈ వ్యక్తులు లాయల్‌గా ఉన్న టైపే. అలాంటి అంటే చీటర్స్ కాదు యాక్చువల్‌గా.
కాకపోతే అప్పుడు అలా అయిపోయింది. మరి దానికి ఎవరేం చేయలేరు. అది కూడా ఒక కార్మిక్ సిట్యుయేషనేనండి. మరేమంటాం? సో, ఇలా నాకైతే అనిపిస్తుంది. అండ్ ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ మీకు ఈ సిట్యుయేషన్ పరంగా ఏం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. సో, నేను చెప్పాను కదండీ! డెఫినెట్‌గా ఇదొక కార్మిక్ సిట్యుయేషన్ అండి. అండ్ ఈ సిట్యుయేషన్‌లో కూడా మీరేంటంటే, చెప్పే మాట మీద నిలబడాల్సిన అవసరం ఉందండి. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు భయపడుతున్నా, వాళ్ళు ఎలా ఉన్నా సరే, వాళ్ళు ఓపెన్ అప్ అయ్యి మాట్లాడాల్సిన అవసరం కూడా ఉందండి. వాళ్ళేంటంటే భయపడుతున్నారు. ఏం మాట్లాడితే ఎలా అర్థమవుతుందో, లేకపోతే మీరేం చేస్తారో అని. సో, ఎక్కువ మాట్లాడట్లేదు. బట్ వాళ్ళు ఎక్కువ మాట్లాడితేనే వాళ్ళ ఉద్దేశాలనేవి బయటకు వస్తాయి. మీరు మాట్లాడే కొన్ని మాటల వల్ల కూడా వాళ్ళేంటంటే మాటలు తగ్గించేయొచ్చు. సో, మీరు తక్కువ మాట్లాడితే, వాళ్ళెక్కువ మాట్లాడితే మీకు ఈ సిట్యుయేషన్ పరంగా క్లారిటీ వస్తుందండి. మీరైతే ఒక హానెస్ట్ పర్సన్ అయ్యుండొచ్చు. బట్ స్టిల్ ఆ వ్యక్తిలో ఉన్న హానెస్టీని కూడా మీరు చూడాలి. వీళ్ళకొక ఛాన్స్ ఇవ్వాలి. వీళ్ళని మళ్ళీ నమ్మొచ్చు అని మీకు అనిపించాలి అంటే వీళ్ళు మాట్లాడాలండి. వీళ్ళు మాట్లాడినా సరే వీళ్ళలో మీకెక్కడా కూడా అంటే మోసం చేసే ఉద్దేశం ఉంది అని అనిపించదు. మోసం చెయ్యరు అనే ఫీలింగే వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి నిజంగా మనసులో అయితే ఎక్కడా ఏం లేదు. బట్ అప్పుడప్పుడు ఎక్కడో అంటే ఆ ఆలోచనలు ఉన్నాయి ఇంకా. మీరేమైనా మోసం చేస్తారేమో, మళ్ళీ ఇది అసలు ఎంత దూరం వెళ్తుందో ఇవైతే ఉన్నాయండి. దానికి మరి ఎవరేం చేయలేరు కదా! సో, మీ సైడ్ నుంచి ఈ వ్యక్తికి మీరు ఇవ్వాల్సిన కమిట్మెంట్ ఇచ్చి లైక్ నేను ఇక్కడే చెప్పాను. మీరు అంటే చెప్పేది ఒకటి, చేసేది ఇంకొకటి అనే ఫీలింగ్‌లో వాళ్ళున్నారు కాబట్టి అలా కాదు మీరు. మీరు మనస్ఫూర్తిగానే వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారు. వాళ్ళే భయపడుతున్నారు అనే వేలో మీరేంటంటే ప్రూవ్ చేస్తే డెఫినిట్‌గా ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్ అవుతుందండి. సిట్యుయేషన్స్ మీరు అనుకున్న వేలో వర్కౌట్ అవుతాయని చెప్పొచ్చు. ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని బీట్రే చేస్తారని కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఎనర్జీస్ ప్రకారం అయితే నాకు అలా అనిపించట్లేదు. థింగ్స్ బెటర్ చేసుకుంటారనే అనిపిస్తుంది. సో, ఛాన్స్ ఇవ్వాలా వద్దా అనేది మాత్రం మీ చేతుల్లోనే ఉంది. మీ ఇష్టం. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ క్లియర్ క్వార్ట్జ్ టవర్ ఆర్ వాండ్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. గతంలో మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తి ఇప్పుడు కూడా మోసం చెయ్యాలి అనుకుంటున్నారా? అసలు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి? వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తి మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినట్టున్నారండి. నిజానికి అది మోసం కాదు. బట్ డెఫినిట్‌గా ఈ వ్యక్తి అయితే మాత్రం అంటే ఎక్కడ స్టాండ్ తీసుకోవాలో అక్కడ స్టాండ్ తీసుకోలేదు. దానివల్ల మీరేంటంటే వీళ్ళు మోసం చేశారు అని ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని కట్ చేసేసారు. ఆ రిస్క్ అనేది తీసుకోలేదు. ఆర్ మీకోసం స్టాండ్ తీసుకోలేదు అని చెప్పొచ్చు. దానికి రీజన్ ఏంటంటే కావాలని చెయ్యాలి. ఈ వ్యక్తిని ఇలా చేస్తేనే వీళ్ళకి బుద్ధొస్తుంది అని వాళ్ళు అనుకోలేదండి. వాళ్ళు భయపడ్డారు. మీ వైపు స్టాండ్ తీసుకుంటే వాళ్ళ లైఫ్ ఏమవుతుందో, వాళ్ళు ఎలాంటి సిట్యుయేషన్స్‌లో ట్రాప్ అయిపోతారో అని భయపడిపోయారు. సో, ఇక్కడేంటంటే ఇది వాంటెడ్‌గా జరిగిందని చెప్పను కానీ, బట్ స్టిల్ వాళ్ళు భయపడిపోయి వాళ్ళు స్టాండ్ తీసుకోలేదు. అండ్ స్టాండ్ తీసుకుంటే కూడా వాళ్ళేంటంటే అంతవరకు డిఫెండ్ చేయలేరు అని అనిపించిందండి. అందుకే మిమ్మల్ని విడిచిపెట్టేసారు అని చెప్పొచ్చండి. ఆర్ మిమ్మల్ని ఆ టైంలో సపోర్ట్ చేయలేదు అని కూడా చెప్పొచ్చు. మీరేంటంటే దీనివల్ల చాలా లోన్‌లీగా ఫీల్ అవ్వడం, ఈ వ్యక్తి వల్ల చాలా సఫర్ అవ్వడం, ఆర్ వీళ్ళని నమ్మినందుకు మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోవడం ఇలాంటివన్నీ జరిగినట్టున్నాయి. నాకైతే ఏమనిపిస్తుందంటే ఈ వ్యక్తి వల్ల మీరు సఫర్ అయ్యారండి. దానికి రీజన్ కూడా ఏంటంటే ఈ వ్యక్తి అంటే మీకోసం రిస్క్ తీసుకోలేదు ఆర్ మీకోసం వాళ్ళు స్టాండ్ తీసుకోలేదని చెప్పొచ్చు. మొత్తానికి ఏదైనా సరే వాళ్ళు మీ విషయంలో చేయాల్సిందైతే చేయలేదండి సరిగ్గా. నార్మల్ టైమ్స్‌లో ఏంటంటే ఒక వ్యక్తి మనకు హెల్ప్ చేసినా ఆర్ సపోర్ట్ చేసినా చెయ్యకపోయినా ప్రాబ్లమ్ లేదండి. బట్ అవసరం అన్న దగ్గర చెయ్యకపోతే మాత్రం ఎలాంటి వ్యక్తికైనా సరే మోసం జరిగినట్టే అనిపించడం అనేది సహజం. అండ్ మీకైతే అదే జరిగినట్టుగా నాకైతే ఇక్కడ అనిపిస్తుంది. ఏదైనా సరే దీనివల్ల మీరేంటంటే ఈ వ్యక్తిని ఇప్పుడు నమ్మడానికి సిద్ధంగా కూడా లేరు. ఎక్కడో కానీ మీకు అనిపిస్తుందండి. మళ్ళీ ఛాలెంజెస్ వచ్చినా, మళ్ళీ ఇలాంటి సిట్యుయేషన్స్ వచ్చినా ఈ వ్యక్తి మిమ్మల్నే విడిచిపెట్టేస్తారు. వీళ్ళేంటంటే మీకోసం స్టాండ్ తీసుకోరు అని అయితే మీకెక్కడో అనిపిస్తుంది.
సో, ఈ వ్యక్తి విషయంలోని మీరు కూడా మీ ప్రయారిటీస్‌ని క్వెషన్ చేసుకుంటున్నారు. అంటే ఈ వ్యక్తికి ఇంపార్టెన్స్ ఇవ్వాలా? వద్దా? ఈ వ్యక్తిని ట్రస్ట్ చేయాలా? వద్దా? ఈ వ్యక్తితో ఇంకో ఛాన్స్ తీసుకోవాలా? వద్దా? అని. ఈవెన్ ఈ వ్యక్తి ఇప్పుడు మీతో మాట్లాడే ప్రయత్నం చేసినా ఆర్ మీరే ఈ వ్యక్తి నుంచి ఆన్సర్స్ తెలుసుకోవాలి అనుకున్నా సరే, ఎక్కడో కానీ క్లారిటీ లేదండి. ఆ వ్యక్తి ఏంటంటే ఇప్పటికి కూడా మీకు 100% అంటే మేము స్టాండ్ తీసుకుంటాం. మేము అంటే మీ విషయంలో ఎలా అంటే అలా సపోర్ట్ చేస్తాము అని ఆ కైండ్ ఆఫ్ ప్రామిసెస్ అయితే చెయ్యట్లేదండి. సో, అందుకే మీరింకా అదే కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. మీరేంటంటే దీని నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఈ వ్యక్తిని ట్రస్ట్ చేయడం అనేది మాత్రం మీకు చాలా కష్టమైన విషయం అని చెప్పొచ్చండి. ఇక్కడేంటంటే మీ ఎమోషన్స్‌ని కూడా మీరు బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. ఎక్కడో కానీ ఈ వ్యక్తితో ఉండాలనిపిస్తుంది. ఇంకోవైపు ఈ వ్యక్తికి దూరంగా ఉంటేనే మంచిదనిపిస్తుంది. పోనీ ఈ వ్యక్తితో ఉందాం అంటే వాళ్ళ సైడ్ నుంచి మీకొక కమిట్మెంట్ లేదు. ఆర్ వాళ్ళేంటంటే స్ట్రాంగ్‌గా చెప్పట్లేదు. మేము ఉంటాం. మేము గతంలో చేసినట్టుగా చెయ్యము అని ఇలా కూడా చెప్పట్లేదు. దానివల్ల మీకెక్కడో కానీ ఏం చేయాలో అర్థం కాక అక్కడే స్టక్ అయిపోయారు అని చెప్పొచ్చు. అలా అని చెప్పి మిమ్మల్ని మీరేంటంటే ఆహ్, కామ్‌గా ఉంచుకోలేకపోతున్నారు కూడా. అంటే పుష్ చేసుకుంటున్నారు. ఆ వ్యక్తి ఆన్సర్ చెప్తే బావుంటుంది. ఆ వ్యక్తి ఏంటంటే ఆ స్టాండ్ తీసుకుంటే బావుంటుంది అని చెప్పి వాళ్ళని కూడా మీరేంటంటే ఇబ్బంది పెడుతున్నారండి. మీరు సైలెంట్‌గా ఉండట్లేదు. అండ్ వాళ్ళని కూడా సైలెంట్‌గా ఉండనివ్వట్లేదు. వాళ్ళేంటి చెప్పేస్తున్నారు క్లియర్‌గా. మా వల్ల అవ్వదు. మేమేం చేయలేము అని. అది మీకెక్కడో కానీ హర్టింగ్‌గా ఉంటుంది. మీరేంటంటే రికగ్నైజేషన్ కోరుకుంటున్నారండి ఈ వ్యక్తి నుంచి. వాళ్ళేంటంటే మీకు అటెన్షన్ ఇవ్వాలి. మీకు ఆ కేరింగ్ ఇవ్వాలి. మీకు ఆ సపోర్ట్ ఇవ్వాలి. మీకోసం స్టాండ్ తీసుకోవాలి అని మీరు అనుకుంటున్నారు. ఆ వ్యక్తి ఏంటంటే ఇస్తామని కాన్ఫిడెంట్‌గా చెప్పకపోయేసరికి మీరేం చేస్తున్నారు? వాళ్ళతో ఫైట్ చేయడం కానీ, వాళ్ళని అంటే ఇబ్బంది పెట్టడం కానీ, ఆర్ వాళ్ళ మీద ప్రెషర్ పెట్టడం కానీ ఎలా అయినా సరే అది మీరు చెయ్యాలి. అలా చేస్తేనే రిలేషన్‌షిప్ అనేది కంటిన్యూ అవుతుంది అని. వాళ్ళేంటి మీకు ప్రామిస్ చేయలేక అలా అని చెప్పి మీతో మాట్లాడకుండా ఉండలేక చాలా రకాలుగా అయితే వాళ్ళు సఫర్ అవుతున్నారు. మీరు సఫర్ అవుతున్నారండి. ఇదేంటంటే ఒక కన్క్లూజన్‌కి వచ్చేలా నాకైతే అనిపించట్లేదు. ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు కాంప్రమైజ్ అయితేనే ఈ రిలేషన్‌షిప్ అనేది వర్కౌట్ అవుతుందండి. లేకపోతే కొంచెం కష్టమే. ఈ వ్యక్తిని మళ్ళీ కూడా మీ లైఫ్‌లోకి తెచ్చుకోవాలి. వీళ్ళు స్టాండ్ తీసుకుంటే తెచ్చుకుంటాం అని అలా అనుకుంటే మాత్రం మీ లైఫ్‌లోకి తెచ్చుకోవాలి అని అనుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు దానికి సిద్ధంగా లేరండి. బట్ ఒకవేళ ఈ వ్యక్తిని మేము తెచ్చుకుంటాం. వాళ్ళు ఎలా ఉన్నా పర్వాలేదు. వీళ్ళతో మాకు రిలేషన్‌షిప్ కావాలి అనుకుంటే అది మీ ఇష్టం. ఎందుకంటే ఈ వ్యక్తి అయితే ఇప్పట్లో సిద్ధంగా లేరండి. సో, మీరు ఏదో ఒకటి డిసైడ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఈ వ్యక్తితో పాటు మీరు అగ్రీ అవ్వాలి. లేకపోతే మీరు ఈ వ్యక్తికి దూరంగా అయినా వెళ్ళిపోవాలి. బట్ ఈ వ్యక్తి మీరు కోరుకున్న సాటిస్ఫాక్షన్ మీకిస్తారు అని నాకు అనిపించట్లేదు. మేబీ ఆ టైంకి వాళ్ళేంటంటే మీ బాధ భరించలేక మీకు కమిట్మెంట్ ఇచ్చేసినా సరే, ఆ టైం వచ్చినప్పుడు మళ్ళీ కూడా పాస్ట్ అనేది రిపీట్ అవ్వొచ్చండి. సో, ఇంకా అదేంటంటే మీరే ఆలోచించుకోవాలి. ఏదైనా సరే ఇక్కడ సెల్ఫ్ రిఫ్లెక్షన్ అండ్ సెల్ఫ్ రియలైజేషన్ కూడా ఇంపార్టెంటే. ఆ వ్యక్తి చేసేదాన్ని మీరేంటంటే ఎంతలా ఆలోచిస్తున్నారో ఇక్కడ మీకు జరుగుతుంది, మీరు చేస్తుంది, మీరు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అనేది కూడా మీరు ఆలోచించుకోవాలండి. ఇక్కడ మీ ప్రయారిటీస్ ఒక క్వెషన్ మార్క్ అయ్యాయి అంటే, దాని అర్థం ఏంటంటే, ఆ వ్యక్తి మీకు ఏ కమిట్మెంటు ఇవ్వట్లేదు. సో, అక్కడే మీకు ఆన్సర్ దొరికిపోయింది. అయినా సరే మీరేంటంటే, ఎక్కడో వీళ్ళు మారుతారేమో అని ఒక బ్లైండ్ ఫెయిత్‌తో ఉన్నారనమాట. అలా నమ్మొచ్చు కానీ, మరీ అంత నమ్మకూడదండి. ఎందుకంటే, ఆ వ్యక్తి సంగతి మీకు ఆల్రెడీ తెలుసు. అండ్ వాళ్ళు కూడా చెప్తున్నారు. వాళ్ళు చెప్పట్లేదు అంటే ఏదో అనుకోవడానికి. బట్ వాళ్ళు చెప్తున్నారండి ఇక్కడ. కార్డ్స్ చూస్తుంటే నాకు అర్థమవుతుంది. సో, డెఫినిట్‌గా మీరైతే మాత్రం వీళ్ళతోని మాట్లాడి ఏదో ఒకటి డిసైడ్ చేసుకోండి. సైలెంట్‌గా ఉంటే ఇది వర్కౌట్ అవ్వదు. ఫస్ట్ థింగ్ మీకు మీరు అనాలిసిస్ చేసుకోవాలి. అండ్ మీ సైడ్ నుంచి మీరు చేస్తుందేంటి? మీరేం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? ఇవి కూడా కరెక్ట్‌గా తెలుసుకొని, ఆ తర్వాత వ్యక్తితో మాట్లాడితే వాళ్ళింకా కన్ఫర్మ్‌గా చెప్పేస్తే ఇంకా మీరేంటంటే మీ దారి మీరు చూసుకోవడం మంచిది. ఇక్కడ అదే ఉంది. ఈవెన్ మీరు ఈరోజు అలా డిసైడ్ అవ్వకపోయినా యూనివర్స్ మిమ్మల్ని అటువైపే పుష్ చేస్తుంది ఏదో ఒక రోజు. అప్పుడైనా సరే మీరేంటంటే ఇలానే చేయాల్సుంటుంది. మీకైతే ఈ వ్యక్తి నుంచి అటెన్షన్ దొరకడం కొంచెం కష్టమేనండి. ఎందుకంటే ప్రయారిటీస్ విషయంలో వాళ్ళకి వేరేవి ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. మీరు మేబీ సెకండ్ ప్రయారిటీ అవ్వచ్చు. అది మీకు కష్టంగా ఉండొచ్చు. ఎందుకంటే ఈ వ్యక్తి మీకు ఫస్ట్ ప్రయారిటీ. సో, దానివల్ల మీరేంటంటే అది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. వీళ్ళకి కూడా మీరు ఫస్ట్ ప్రయారిటీ అవ్వాలి అనుకుంటున్నారు. బట్ అది వాళ్ళ చాయిస్, వాళ్ళిష్టం. దానికి మీరేం చేస్తారు? ఏం చేయలేరు కదా! సో, ఇక్కడేంటంటే ఆలోచన విధానం కూడా మారాలండి.
మీరు ఏ రోజైతే మీ ఆలోచన విధానం మార్చుకుంటారో ఆ రోజే థింగ్స్ వర్కౌట్ అవుతాయి మీ లైఫ్‌లోని. అంటే మీరొక లైట్‌ని చూడగలుగుతారు. ఇలా మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని హోల్డ్ చేస్తూ, ఈ వ్యక్తి నుంచి అలా ఒక కమిట్మెంట్ ఎక్స్‌పెక్ట్ చేస్తూ, ఆర్ వాళ్ళు చేయాల్సింది ఇలానే చెయ్యాలి అని మీరు చెప్తుంటే, ఇది ఎప్పటికీ బెటర్ అయితే అవ్వదండి. అండ్ ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ మీకు ఈ సిట్యుయేషన్ పరంగా ఏం అడ్వైస్ ఇస్తుందో. సో, నేను చెప్పాను కదండీ! డెఫినిట్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో మీరేంటంటే ఈ వ్యక్తితో కూర్చొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి మీ మనసులో మాటలన్నీ కూడా చెప్పాలి. అది కూడా ఏంటంటే జాగ్రత్తగా మాట్లాడాలండి. ఈ వ్యక్తితో మీరు చాలా స్మార్ట్‌గా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఎలా పడితే అలా మాట్లాడేసి, మళ్ళీ ఫైట్ చేసి అవన్నీ వద్దండి. ఇంతవరకు మేబీ మీరవే చేసినట్టున్నారు. బట్ ఇప్పుడైతే అలా కుదరదు. ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడాలి అండ్ కూల్‌గా మాట్లాడాల్సుంటుంది. వాళ్ళసలు మీ నుంచి ఏమి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో అనేది కూడా మీరు తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటేనే మీకేంటంటే ఈ సిట్యుయేషన్ పరంగా కంట్రోలొస్తుంది. ఈ వ్యక్తిని మీరు హ్యాండిల్ చేయగలరు అనే కాన్ఫిడెన్స్ మీకొస్తుంది. ఆర్ ఈ రిలేషన్‌షిప్‌ని హ్యాండిల్ చేయగలరు అనే కాన్ఫిడెన్స్ మీకొస్తుంది. ఇక్కడ ఎప్పుడైతే మెజిషియన్ కార్డొచ్చిందో మీకు ఏదైనా సాధ్యమేనండి. మీరు ఏదైనా చేయగలరు. అవసరమైతే వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్ళగలరు. ఇలా ఏంటంటే మీకు ఇది సాధ్యమే, అది సాధ్యమే. ఇక్కడ ఇంకొకటుందండి. మీరు కూడా మ్యానిపులేట్ అయిపోతుంటారు. సో, అందుకే నేనేం చెప్తున్నానంటే, మీరు ఏదైనా మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. ఆ వ్యక్తులు చెప్పేదేంటో ఫస్ట్ అర్థం చేసుకోవాలి. వాళ్ళు మాకు అవ్వదు అని చెప్తుంటే, కొంతకాలం ఏంటంటే, వాళ్ళు కోరుకున్నట్టు దూరంగా ఉండండి. లేదు మేము అలా దూరంగా ఉండలేం, మాకు అవ్వదు అని అనుకుంటే అట్‌లీస్ట్ ఆ వ్యక్తితో కోఆపరేట్ అయినా చెయ్యండి. ఇంకా అది మీ ఇష్టం. మీ లైఫ్‌కి మీరు డెసిషన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే యూనివర్స్ ఎప్పుడూ కూడా మీకు గైడెన్స్ అయితే ఇస్తుంది కానీ, యూనివర్స్ మిమ్మల్ని దగ్గరుండి నడిపించదు. ఇలానే చెయ్యాలి, అలానే చెయ్యాలి అని. ఒక వ్యక్తి ఏంటంటే తన యాక్షన్‌కి కాన్సిక్వెన్సెస్ అనేవి ఫేస్ చేస్తారు. అది యూనివర్స్ నుంచి రియాక్షన్ అన్నమాట. సో, డెఫినిట్‌గా మీరిక్కడ ఏం చేస్తే దాని ప్రకారమే సిట్యుయేషన్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఆ వ్యక్తి ఏంటంటే మీతో వాళ్ళ రిలేషన్‌షిప్‌ని ఏ విధంగా కంటిన్యూ చేయాలి అనేది క్లారిటీ తెచ్చుకుంటారు. ఇక్కడేంటంటే ఈ వ్యక్తికి, మీకు ఇద్దరికీ కూడా ఒక బ్రేక్ అయితే అవసరమండి. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు కోరుకుంది మీరివ్వలేరు, మీరు కోరుకున్నది వాళ్ళివ్వలేరు అన్నప్పుడు ఒక్కటి మాత్రం తెలుసుకోండి. అదేంటంటే ఇద్దరిలో ఒకళ్ళు మ్యూచువల్ ఒపీనియన్‌కి రావాలి. ఇద్దరి మధ్యలో ఆ మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ ఉండాలి. సో, నేనైతే మీకొకటే చెప్తానండి. అదేంటంటే వాళ్ళతో మీరు మాట్లాడండి. మాట్లాడిన తర్వాత వాళ్ళేంటంటే మీకు అలాగా క్లారిటీ ఇవ్వలేకపోతే సైలెంట్ అయిపోండి. లేదు మాకు కావాలి, మేమైనా సరే పట్టుకొని వాళ్ళనే వేలాడతాము అని మీకనిపిస్తే దానికి కూడా నేను చెప్పేదేంటంటే అట్‌లీస్ట్ ముందు మీరు వాళ్ళ దారిలోకి వెళ్ళండి. తర్వాత వాళ్ళని మీ దారిలోకి తెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నేను అదే కదా చెప్పాను. మెజిషియన్ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మీరు మ్యానిపులేట్ చేయగలరు, మ్యానిపులేట్ అవ్వగలరు. సో, ఈ ప్రాసెస్‌లో మీరు మ్యానిపులేట్ అవ్వకుండా చూసుకుంటే వాళ్ళనేంటంటే జాగ్రత్తగా మీరేంటంటే కంట్రోల్ చేయగలరు. అది ఇంక మీ ఇష్టం. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అవి చూస్తే అయినా సరే మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా క్లియర్‌గా మీ సిట్యుయేషన్స్ కోసం మీకు తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.